శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజలకు ఆఖరి వారం కావడంతో మహిళలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం, పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయం, కాకినాడ భీమేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలతో భక్తులు పాల్గొన్నారు. పూజ కోసం భక్తులకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమతో పాటు పూజా సామగ్రిని అందజేశారు ఆలయ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. శ్రావణ మాసం 5వ వారం ఆఖరి వావడం కావడంతో ఎక్కడికక్కడ ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాల పూజలు చేస్తున్నారు. ఇటువంటి నాకు చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అలాగే పెద్దాపురం వివిధ ఆలయాలలో కూడా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈవేళ వేలాది సంఖ్య భక్తులతో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తున్నారు. ఏ రకంగా చేస్తున్నారు? ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైన పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో శ్రావణ మాసంలో 5వ శుక్రవారం రోజున ఈరోజు సుమారు 2000 మందికి ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం చాలా అదృష్టదాయకం. ఈ కార్యక్రమానికి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు సూచనలు, సలహాలు, సహకారంతో, అదేవిధంగా మా ట్రస్టీ గారు గ్రంథి నారాయణరావు గారు సహాయ సహకారాలతో, అదేవిధంగా మిగిలిన ట్రస్ట్ బోర్డు మెంబర్సు, అదేవిధంగా పట్టణ ప్రముఖులు, నాయకులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో, అందరి ఆర్థిక సహాయంతో కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మహిళలు బారులు తీరి వారికి బారులు తీరిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వ్రతం చేయడానికి అన్ని పూజా ద్రవ్యాలు కూడా భక్తులచే సమర్పించబడిన ద్రవ్యంతో కొన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇక్కడ వినియోగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం. వచ్చిన వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? వచ్చిన భక్తులందరికీ కూడా సులభతరంగా దర్శనం ఆచరించే విధంగా సులభతరమైన దర్శనం, ఉచిత దర్శనం, అదేవిధంగా ఉచిత ప్రసాదం, మంచినీరు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారికి అన్ని విధాలా కూడా విజయదశమి ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులకు లోబడి, మా శాఖామాత్యుల ఉత్తర్వులకు లోబడి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతం మన వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అలాగే ఆలయ ట్రస్ట్ ఉన్నారు గ్రంథిబాబు నిర్దేశించిన ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈరోజు ఏర్పాట్లు చేశారు, 2000 మందికి సామూహిక వరలక్ష్మి వ్రతం ఉచితంగా చేశారు. ఎలా అనిపిస్తుంది? భక్తుల సహాయ సహకారాలతో మహిళలకి ఎంతో ప్రాముఖ్యత గల ఈ శ్రావణ శుక్రవారం నాడు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఏ లోటుపాట్లు లేకుండా ఎండకి వానకి తట్టుకునేటువంటి విధంగా షామ్యానాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం శాసనసభ్యులకి ఫ్రీ తోటి మంచి కమిటీని కూడా వేశారన్నారు. ఈవేళ కూటమిలో ఉండేటువంటి పార్టీల అందరి సభ్యులు వచ్చారు. వాళ్ళు కూడా మాకు ఎంతో మొదటి రోజు అయినప్పటికీ పూర్తి సహకారం అందించి సర్వీస్ చేశారు. ఇది చాలా చిన్న విషయం కాదు. 2000 మందికి కూర్చోబెట్టి ప్రతి వస్తువు సుమారు 14 రకాలు మనం వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో చేసుకోవడం ఒక సెంటిమెంట్. దాన్ని మేము నిర్వర్తించాం దిగ్విజయంగా. శుక్రవారం కావడంతో ఈరోజు సుమారు 2000 మందికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా అందరికీ పూర్తి ఏర్పాట్లు చేసాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసామని చెప్పి ఒక ఆలయం అలాగే ఎవరైతే ట్రస్ట్ గ్రంథిబాబు చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.